హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పిహెచ్పి మైఎస్క్యూఎల్ కనెక్టివిటీ ఎలాగో తెలుసుకుందాం. ముందుగా మీరు awardspace.comలో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ డొమైన్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. డొమైన్ మేనేజర్లో మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు క్రియేట్ ఏ ఫ్రీ సబ్ డొమైన్ మీద క్లిక్ చేసి మీరు ఒక సబ్ డొమైన్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శివకుమార్ అని ఇస్తున్నాను. దిస్ సబ్ డొమైన్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవర్ సిస్టమ్. అంటే ఈ సబ్ డొమైన్ నేమ్తో ఆల్రెడీ వాళ్ళ సిస్టంలో వేరేది ఉందన్నమాట. సో మీరు వేరే నేమ్ ఇచ్చి ట్రై చేయండి. ఇక్కడ శివకుమార్ 179 అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ లింక్ కాపీ చేసుకొని వేరే ట్యాబ్లో పేస్ట్ చేసి చూడండి. ఇంకా ఇక్కడ మనం ఏం కోడ్ రాయలేదు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. మళ్ళీ మీరు అవార్డ్ స్పేస్కి వెళ్ళండి. డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి చాలా. ఇక్కడ కింద ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేయండి. ఇందాక మనం క్రియేట్ చేసిన సబ్ డొమైన్ నేమ్ మీద ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం క్రియేట్ అనే దాని మీద క్లిక్ చేసి క్రియేట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేయండి. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు కోడ్ రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో అని రాసి సేవ్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ హలో అని వచ్చింది. అంటే మనం ఇక్కడ ఒక కోడ్ రాసాం కాబట్టి అక్కడ డిస్ప్లే అయింది. సో బ్యాక్ వెళ్ళండి, లేదా డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిజిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పక్కన అండర్స్కోర్ తర్వాత ఒక నేమ్ ఇవ్వండి. అంటే అది మీ డేటాబేస్ యొక్క నేమ్. ఇక్కడ నేను శివం 179 ఇస్తున్నాను. మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటర్, ఒక సింబల్, ఒక నెంబర్ ఉంటే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివ 179 ఇస్తున్నాను. ఇది వీక్ పాస్వర్డ్. హ్యాష్ ఇచ్చాను అంటే సింబల్ ఇచ్చాను కాబట్టి అదొక మీడియం పాస్వర్డ్ అని అర్థం. క్రియేట్ డేటాబేస్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇది మీ డేటాబేస్. ఇక్కడ పిహెచ్పి అడ్మిన్ టూల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ టేబుల్ నేమ్ ఒకటి ఇచ్చేసి మీకు ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ సెట్ చేసుకొని ఇక్కడ నేను 3 పెట్టుకుంటున్నాను. గో అనే దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఒక టేబుల్కి ఇప్పుడు క్రియేట్ చేస్తున్నట్టు. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ అట్రిబ్యూట్స్ ఇలా వస్తాయి. ఇక్కడ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. మీరు ఇక్కడ టైప్ దగ్గర ఇంటా వ్యారికారా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అని ఇస్తున్నాను. ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు యూజర్ నేమ్కి వ్యారికార్ ఇస్తున్నాను, పాస్వర్డ్కి కూడా వ్యారికార్ ఇస్తున్నాను. ఇక్కడ లెంత్ అండ్ వాల్యూస్కి మీకు తగినట్టుగా ఇచ్చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్కి పాస్వర్డ్కి 25 ఇచ్చేసాను. ఇక్కడ మీరు ఐడి దగ్గర ఏఐ మీద క్లిక్ చేయండి. ఏ అంటే ఆటో ఇంక్రిమెంట్. తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. గో అనే దాని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు అది ప్రైమరీ కీ అని అర్థం. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ డేటాబేస్లో ఒక టేబుల్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్రౌజ్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా వస్తుంది. మీరు తర్వాత డాష్బోర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సబ్ డొమైన్ నేమ్ ఫోల్డర్కి వెళ్ళండి. ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ index.html మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చే కోడ్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నాను. వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు zitlab.com/పాలకుర్ల శివకుమార్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐఓటీ అనే దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేటింగ్ ఏ డేటాబేస్ అనే దాని మీద క్లిక్ చేసి HTML ఫైల్ మీద క్లిక్ చేయండి. ఈ కోడ్ అనేది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మనం ఆ కోడ్ని టెస్ట్ చేద్దాం. రీఫ్రెష్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. రీఫ్రెష్. చూసారా ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన కోడ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు b.php అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫైల్ మన దగ్గర లేదు. సో మనం ఇప్పుడు ఆ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఈ b.php అనేది డేటాబేస్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి కోడ్. సో బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే దాని మీద క్లిక్ చేసి, క్రియేట్ ఫైల్ మీద క్లిక్ చేసి b.php అని ఫైల్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి PHP ఫర్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ డేటాబేస్ మీద క్లిక్ చేసి ఈ కోడ్ అనేది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ నేను ఈ టోటల్ కోడ్ మొత్తం కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత డేటాబేస్ మేనేజర్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇందాక క్రియేట్ చేసిన డేటాబేస్ యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ, ఇక్కడ హోస్ట్ నేము, యూజర్ నేము అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ హోస్ట్ నేమ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఇవన్నీ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యూజర్ నేము, హోస్ట్ నేము, ఈ నోట్ ప్యాడ్లో కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు యూజర్ నేమ్, సర్వర్ నేమ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇందాక డేటాబేస్ క్రియేట్ చేయడానికి పాస్వర్డ్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోండి. సో మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్ళండి. డాష్బోర్డ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. మీ సబ్ డొమైన్ ఫోల్డర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత b.ph మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వర్ నేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సర్వర్ నేమ్కి బదులుగా మీరు ఇందాక నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, అది ఇచ్చేయండి. అది ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. అగైన్ ఇప్పుడు యూజర్ నేమ్, ఈ యూజర్ నేమ్ తీసేసి మీరు ఇందాక యూజర్ నేమ్ ఇక్కడ తీసుకున్నారు ఫ్రెండ్స్, అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. తర్వాత పాస్వర్డ్ కూడా మీరు ఏదైతే పాస్వర్డ్ ఇందాక ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత ఫైనల్గా డేటాబేస్ నేమ్ కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీరు టేబుల్ నేమ్ ఏమైతే ఇచ్చారో ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ పక్కన యూజర్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఆ టేబుల్ నేమ్ ఇచ్చేయండి. ఒక్క అక్షరం తేడా వచ్చినా కానీ మీకు అవుట్పుట్ సరిగ్గా రాదు ఫ్రెండ్స్. సో అక్కడ నేను యూజర్స్ అని ఇచ్చాను, ఇక్కడ కూడా యూజర్స్ అనే ఉంది. మీరు టేబుల్ నేమ్ ఏం క్రియేట్ చేస్తే అక్కడ ఆ పేరు ఇవ్వండి. సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫైల్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. క్రియేట్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ c.php మీద క్లిక్ చేయండి. మళ్ళీ జిట్ ల్యాబ్ దానికి వెళ్ళి ఇక్కడ PHP ఫర్ C డేటా అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కోడ్ కాపీ చేసుకొని ఈ c.phpలో పేస్ట్ చేయండి. ఇక్కడ నేను కోడ్ కాపీ చేసుకుంటున్నాను.
కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇందాక ఏమొచ్చాయో సేమ్ అలాగే వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి b.php ఓపెన్ చేసేసి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. కాపీ బ్యాక్ వచ్చేసి c.php ఓపెన్ చేసి వీటికి రీప్లేస్ చేసేయండి ఫ్రెండ్స్. సో కట్ చేసి పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి పేజ్. రీఫ్రెష్ చేశారు కదా, కొన్ని వాల్యూస్ ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. ఈమెయిల్ ఐడి ఇచ్చి ఒక పాస్వర్డ్ ఏదైనా 123456 అని ఇస్తున్నాను. రిజిస్టర్. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, న్యూ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ మనం డేటాబేస్లో చూద్దాం, ఒకసారి రీఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ ఇచ్చాము కదా ఫ్రెండ్స్, 1 శివకుమార్ అనే యూజర్ నేమ్తో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసింది. బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ index.html ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ ఇలా టైప్ చేసి ఇక్కడ క్లియర్ హియర్ టు సి డేటాబేస్ డీటెయిల్స్ అని ఇచ్చి సేవ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఈసారి ఇంకొక నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసి పాస్వర్డ్ ఏదైనా ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. న్యూ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది క్లిక్ హియర్ టు డేటాబేస్ డీటెయిల్స్ అని. ఇందాక మనం టైప్ చేసాం కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేస్తే మీరు ఏమైతే ఇందాక ఏమేమి ఇచ్చారో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అంటే మీకు డేటాబేస్లో ఏవైతే వాల్యూ స్టోర్ అయినాయో ఇక్కడ చూసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.